వరకు నిమజ్జనాల ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు గోషామహల్ కానివ్వండి, నారాయణగూడ కానివ్వండి, హిమాయత్ నగర్ కానివ్వండి, సో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో అంతా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఇటు భక్తుల డీజేల హోరు, డప్పుల మోత మధ్య మొత్తం గణేశుడికి వీడ్కోలు పలికేందుకు ఇటు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గణనాథులతో అంతా కూడా ఇటు కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. క్రేన్ నెంబర్ 4 దగ్గర మనము ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు లక్షలాదిగా ఇటు భక్తులైతే ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. ఒక సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. బేసిక్గా చూస్తే ఇప్పటివరకు 95% నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. మొత్తం కూడా ఇటు గణనాథులు క్యూ కట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్లో ప్రస్తుతము దాదాపు 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక ట్యాంక్ బండ్ మీద 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. సో పీపుల్స్ ప్లాజా మార్గంలో కొన్ని క్రేన్లు మొరాయిస్తుండడంతో నిమజ్జనాల ప్రక్రియ కొంత ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇటు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే వాటికి మరమ్మతులు కూడా చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు పూర్తిగా ఈ నిమజ్జనాల ప్రక్రియ అంతా టార్గెట్ ఫినిష్ చేయాలంటే కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ టార్గెట్గా పెట్టుకుంది. సో ఇటు పోలీసులు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు, వాటర్ బోర్డు, హైడ్రా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఇటు నిమజ్జనాల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. భారీగా ఇటు గణనాథులు అయితే తరలి వస్తున్నారు. గంగమ్మ ఒడికి చేరేందుకు ఇటు గణనాథులు ఇటు హుస్సేన్ సాగర్ బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు గోషామహల్ కానివ్వండి, ఇటు ఓల్డ్ సిటీ, దాంతోపాటు ఇటు నారాయణగూడ, అంబర్పేట్, హిమాయత్ నగర్, అదేవిధంగా ఇటు షేక్పేట్, గోల్కొండ, ఈ వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలు ఎక్కువగా తరలి వస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత చాలా విగ్రహాలు కదిలించారు. సో ముఖ్యంగా ఇటు మాసప్ ట్యాంక్ కానివ్వండి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మార్గంలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము నాన్ స్టాప్గా ఇటు నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇటు నిన్నటి నుంచి చూసుకున్నా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిమజ్జనాల సందడి, నిమజ్జనాల కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. భక్తులు పెద్ద సంఖ్యన తరలి వస్తున్నారు. ఇటు గణనాథులు అయితే గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం 95% నిమజ్జనాల ప్రక్రియ అనేది ఇటు హుస్సేన్ సాగర్లో పూర్తయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొక 5% మధ్యాహ్నం 12 గంటల వరకు క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంకా సిటీలో అయితే ట్రాఫిక్ అంశాలు కొనసాగుతున్నాయి. లకడికా పూల్ కానివ్వండి, ఇటు ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్కు వచ్చినటువంటి మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఈ గణనాథులు నిమజ్జనం అయిన తర్వాత ఈ టస్కర్ వెహికల్స్ అన్ని కూడా క్లియర్ అవడానికి కూడా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం వరకు మాత్రం ఇటు ట్యాంక్ బండ్ రూట్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు అయితే తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం భారీగా తరలి వస్తున్నటువంటి గణనాథులతో అంతా కూడా ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గంలో మాత్రం పూర్తిగా ఒక సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం 95% నిమజ్జనాలు అయితే కొనసాగాయి. ఇక కాసేపట్లో పూర్తిగా విగ్రహాల నిమజ్జనం కొనసాగేటటువంటి పూర్తయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇటు రెండో రోజు అయితే నిమజ్జనాల సందడి ఇటు భాగ్యనగరంలో